ఆ తర్వాత కొంతకాలం అంటే ఈయన మనవంతరం అయిపోయిన తర్వాత సావర్ణికుడు ఛాయారూపంలో ఉన్న సంజ్ఞకు జన్మించిన వాడు సావర్ణికుడు ఆయన మనువయ్యాడు. ఆయన మన్వంతర కాలంలో మనకు అమ్మవారి అవతరణం జరిగింది. అది చెప్తాడు మనకి పురాణంలో, మార్కండేయ పురాణంలో. సావర్ణిక మనువు పరిపాలన చేస్తున్న కాలంలో, ఆయన కాలంలో మన్వంతరంలో అమ్మవారు జన్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందంటే రంభుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు తపస్సు చేసి మహిషుడిని అన్నాడు, మహిషాసురుడిని. ఈ మహిషాసురుడు పరమ దుర్మార్గుడు. ఏ రూపం ఉంటే ఆ రూపం ధరించగలడు. మహిష రూపంలో వస్తే మాత్రం వాడి బలం చాలా ఎక్కువ ఉంటుంది. వాడిని ఎవడు జయించలేరు. అప్పుడు మహిషాసురుడు రాగానే వీడి శక్తిని బలాన్ని చూసి రాక్షసులంతా రాజుగా చేసుకున్నారు. అలా మహిషాసురుడు రాజై రాక్షసులందరినీ కూడగట్టి మన స్వర్గం కూడా మనదే, మన పాతాళాలను ఎందుకు ఉండాలి, స్వర్గాన్ని కూడా ఆక్రమిద్దాం, ముందు ఇంద్రుడిని తీసి పడేద్దామని చెప్పేసి వాడు యుద్ధానికి బయలుదేరాడు. దేవతలంతా యుద్ధానికి వచ్చారు. ఇంద్ర దేవతలంతా పోరాడారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. మహిషుడు విజయం సాధించాడు. రాక్షసులు స్వర్గాన్ని ఆక్రమించారు. మహిషుడే ఇంద్ర పదవిలో కూర్చున్నాడు. ఒక రాక్షసుడు కొంతకాలం ఉంటాడు, ఎక్కువ కాలం ఉండలేడు కదా, ఎందుకంటే వీళ్ళు వెళ్ళి మొరబెట్టుకుంటారు, తప్పదు. అలా మహిషాసురుడు అంటే అసురుడు అంటే అక్రమంగా పనులు చేసేవాళ్ళని అసురుడు అంటారు, రాక్షసుడు అంటారు. అలాంటి వాడు అక్కడ రాజయ్య కూర్చున్నాడు స్వర్గలోకంలో. ఆ సమయంలో దేవతలంతా కూడా ఇదేంటి మన పదవులు మళ్ళీ పోయినాయి, మాటి మాటికి రాక్షసులు ఎవడో ఒకడు దాడి చేస్తున్నాడు స్వర్గం మీద, మళ్ళీ మనం ఆ త్రిమూర్తులను శరణు వేడాల్సిందే అని చెప్పేసి అనుకొని ఇంద్రుడు ముందు నడుస్తుండగా దేవతలంతా కలిసి బ్రహ్మగారి దగ్గరికి వచ్చారు. సృష్టికర్త ఆయన కదా, అందుకోసం అయ్యా మీ కాలంలో ఇలా జరుగుతుంది, మహిషాసుడు వచ్చేసి మా మీద దాడి చేశాడని చెప్పేసి ఆయన కొంచెం బాధ కలిగింది, కోపం వచ్చింది. నిజం, ఎవడో రాక్షసు వస్తున్నాడు, ఇబ్బందులు పెడుతున్నాడు, ఇటు దేవతలు ఇబ్బంది పెడతాడు. ఈ మానవులంతా చేసేటువంటి యజ్ఞయాగాదులు పుణ్యకార్యాలు వీటి ఫలితానంతా దేవతలకు అందకుండా వాళ్ళే స్వీకరిస్తారు. ఆహుతులన్నీ కనుక దేవతల పేరు మీద మనం ఆహుతులు ఇస్తాం మామూలుగా. అలాంటి వాటిని రాక్షసులుగా స్వీకరిస్తే దేవతల బలం తగ్గిపోతుంది. అలా దేవతల బలం క్షీణించి వీళ్ళు రాక్షసులు అవుతారు, వీళ్ళు రాజులు అవుతారు. అలా మహిషాసురుడు స్వర్గ పదవిలో కూర్చున్నాడు. వీళ్ళు వచ్చేసి బ్రహ్మగారిని ప్రార్థించారు, అయ్యా మాకు కష్టం వచ్చింది, మీరు మళ్ళీ సహాయం చేయాల్సిన స్థితి వచ్చింది. ఎన్నిసార్లు కష్టం వచ్చినా దిక్కు ఎవరు, త్రిమూర్తులే కదా. బ్రహ్మగారిని అడిగాడు. సమానం విష్ణువు శివుడి దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పేసి వెళ్ళారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అందరూ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దేవతలంతా కలిశారు. త్రిమూర్తులు అక్కడ కూర్చున్నారు. అప్పుడు వాళ్ళు ఈ విషయాలని చెప్పారు. మహిషాసురుడు చేసినటువంటి దుండగాలు, ఎన్ని ఘోరాలు చేశాడో, ఎంతమంది మునీశ్వరులను చంపాడో, ఎన్ని యజ్ఞయాగాల కుండాలని పగలగొట్టాడో, ఎదురు మాట్లాడుతూ అని చంపేస్తాడు. ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ చేస్తూ భూలోకం నాదే, పాతాళం నాదే, స్వర్గం కూడా నాదే అని చివరకు స్వర్గం మీద కూడా వచ్చేసాడు. కాబట్టి మన స్వర్గరాజ్యం లేకపోతే అష్టదిక్పాలకులు ఈ పని కూడా వాళ్ళ రాక్షసు ద్వారా చేయించుకుంటున్నాడు. వాయువు చేసే పని వాడు ఎవడో రాక్షసులు చేస్తాడు. తర్వాత ఈశాన్యుడు చేసే పని రాక్షసులు చేస్తున్నాడు. మన పవర్స్ అన్ని లాక్కున్నారు. ఈ పేర్లు అందుకే వచ్చాయి కదా. వాయువు వీచేవాడు కాబట్టి, అంతటా వ్యాపించేవాడు కాబట్టి వాయువు అని పేరు వచ్చేస్తుంది. అగ్ని జ్వలనశక్తి గలవాడు కాబట్టి అగ్ని పేరు వచ్చేసింది. అందువల్ల ఆ పదవులు అవన్నీ, ఆ పదవులన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ రాక్షసులే ఆక్రమించేశారు. ఇక్కడ మన దేవతలు ఏమి చేసే పరిస్థితి లేకుండా ఉంది అని చెప్పేసి మొరబెట్టుకునేసరికి త్రిమూర్తులకు ఒక్కసారి కోపం వచ్చింది. ముగ్గురికి కూడా కోపం వచ్చింది. ముగ్గురికి కోపం వచ్చి కళ్ళలోంచి నిప్పుల్లాలంత ఆవేశంగా వెలుగులు బయటకు వచ్చేసాయి. గొప్ప తేజస్సు వచ్చేసింది. ఆ ముగ్గురు కళ్ళలోంచి వచ్చిన తేజస్సులోంచి బ్రహ్మాండంగా అక్కడ ఒక ఆకారం ఏర్పడింది. ఆ ఆకారం పెరుగుతూ ఉంది. మొత్తం భూనభవంతరాలు అంటే భూమి ఆకాశం దాకా వ్యాపించేట్టుగా పెరుగుతుంది. పెరిగి ఒక స్త్రీ రూపాన్ని ధరించి, ఆ స్త్రీ రూపానికి ఇంద్రుడు ఇతర దేవతలు వీళ్ళు కూడా వాళ్ళ తేజస్సును ధారపోస్తారు. ఓ త్రిమూర్తుల తేజస్సు మొత్తం లోకమంతా వ్యాపిస్తుంది, మా తేజస్సు కూడా ఇస్తున్నామని చెప్పేసి ఇచ్చేశారు. బ్రహ్మాండమైన రూపాన్ని అనేక చేతులతో అమ్మవారు రూపం ప్రత్యక్షమైంది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చెప్పి అమ్మవారికి అందరూ నమస్కారం చేశారు, స్తోత్రం చేశారు దేవతలంతా కూడా. త్రిమూర్తులు సంతోషించారు. మొత్తం పూర్ణ రూపం ఏర్పడింది అమ్మవారు. ఆమె రూపాన్ని చూడడానికే
ఈ త్రిమూర్తులకే కళ్ళు సరిపోవట్లేదు. అంత అద్భుతమైన రూపాన్ని ధరించింది అంబిక అమ్మవారు. అలాంటి ఆ తల్లికి వీళ్ళు ఆయుధాలు ఇచ్చేశారు. తన చక్రంలోంచి ఇంకో చక్రాన్ని, అంటే అంత శక్తి కలిగిన చక్రాన్ని విష్ణువుకు సమర్పించాడు. తన త్రిశూలంలోంచి శూలాన్ని తయారు చేసి అమ్మవారికి ఇచ్చేశాడు శివుడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో సమానమైన ఆయుధాన్ని, ఒకదాని వజ్రాయుధం లాంటి ఆయుధాన్ని ఆమెకు ఇచ్చేశాడు. ఇలా దేవతలంతా కూడా వారి వారి ఆయుధాలన్నీ కూడా ఒక్కొక్కడు అందరూ సమర్పించుకున్నారు. వరుణుడు శంఖాన్ని ఆమెకు సమర్పించాడు. సకల దేవతలు కూడా ఆమెకు బాహు అనేక చేతులు ఉన్నాయి, 1000 చేతులు కనబడుతున్నాయి. ఎన్ని ఆయుధాలైనా పట్టుకోగలరు. ఆయుధాలను ధరించి అమ్మవారి రూపం చూస్తుంటే కళ్ళు జిగేలుమంటున్నాయి. మన దేవతలకి ఇలా ఉంది, తల్లి మమ్మల్ని కాపాడు అని చెప్పేసి అందరూ ప్రార్థించారు. త్రిమూర్తులతో సహా వీళ్ళందరూ ప్రార్థించారు. ఆ అమ్మవారి ఆవిర్భావం జరిగింది. ఆమె యొక్క స్తోత్రం చాలా శ్లోకాల్లో చేస్తాడు. అద్భుతమైన స్తోత్రం చేసేసరికి ఆమె రూపాన్ని కొంచెం తగ్గించుకొని వీళ్ళ ముందు నిలబడి, ఏంటి మీకు ఏమి ఇబ్బంది వచ్చింది మీకు అని చెప్పేసి అన్నాడు. ఏమి ఇబ్బంది వచ్చిందంటే అప్పుడు చెప్తుందన్నమాట. చెప్తారు వీళ్ళు, అమ్మ మహిషాసురుడు వాడి ఆగడాలు చెప్పలేకుండా ఉన్నాయి. వాడు ముందు పాతాళంలో ఉండేవాడు, తర్వాత భూమి మీదకి వచ్చాడు, భూమిని ఆక్రమించేశాడు, తర్వాత స్వర్గాన్ని కూడా వచ్చేసాడు, త్రిలోకాధిపతిని నేనే అని ప్రకటించేశాడు. అలా ప్రకటించడం వల్ల మేము స్వర్గాధిపత్యాన్ని కోల్పోయాం అని ఇంద్రుడు చెప్తున్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులేమో, తల్లి మా శక్తులని నీకు ధారపోసాం, నువ్వు పరమశక్తి మంత్రాలు, నీ శక్తిని మించిన శక్తి ఇంకా లోకంలో ఉండదు, అందువల్ల నువ్వు మాత్రమే మహిషాసురుని చంపగలవు. వాడి వరం అలాంటిది, స్త్రీ శక్తి చేతనే వాడు వస్తాడు. మేము ఎవరం వెళ్ళి యుద్ధం చేసినా వాడు చావాడు, విష్ణువు చేత కానీ వీడి చేత కానీ చావాడు. వాడు తపస్సు చేసి అని వరాలు పొందాడు. వరాలు ఇస్తారు, తర్వాత వీళ్ళు దేవతలు బాధపడతారు. ఇది తప్పని పరిస్థితి. ఎందుకంటే మంచిగా తపస్సు చేసినప్పుడు మంచిగా ఉన్నప్పుడు బాగానే ఇవ్వాల్సిందే కదా, ఇవ్వాల్సిందే. తపస్సు చేస్తున్నప్పుడు మంచిగా ఉపయోగించుకోమని చెప్తారు, వాళ్ళు ఉపయోగించుకోరు. వాళ్ళ బుద్ధి అట్లా ఉంటుంది. అలా మహిషాసురుడు స్వర్గాన్ని ఆక్రమించారు, మీరే వాడిని సంహరించాలి అని చెప్పేసి ప్రార్థించారు. ప్రార్థించేసరికి తప్పదని చెప్పేసి తల్లి అంబిక ఆయుధధారి అయి బయలుదేరి పెద్దగా గర్జించింది. ఆమెకు హిమవంతుడు వాహనం ఇచ్చాడు, సింహవాహనం. ఆమె సింహవాహిని అయింది. సింహం బ్రహ్మాండం గర్జిస్తుంది, ఈమె పెద్దగా నవ్వింది. వచ్చేసరికి 3 లోకాలు దద్దరిల్లిపోయినాయి ఒక్కసారి. సింహవాహనం మీద అమ్మవారు వెళుతుంది, ముందుకు వెళుతుంటే ఇక్కడ పాతాళలోకంలో భయపడుతున్నారు ఉన్న రాక్షసులు, భూలోకంలో మానవంతా కూడా ఏం జరుగుతుంది, ఏదన్నా ప్రళయం వస్తుందా ఏమిటి అన్నంతగా భయంకరమైనటువంటి ఆ సింహగర్జన విన్నారు. అమ్మవారు నవ్వుతూ ఉంది పెద్దగా, స్త్రీ నవ్వుతున్నట్టుగా ఉంది, ఇంత పెద్దగా నవ్వుతుంది ఏంటి అనుకున్నారు. దీంతో ఇంద్రలోకంలో ఉన్నటువంటి మహిషాసురుడి సింహాసనం కదలడం ప్రారంభమైంది. ఎవరో చూడండి ఏం జరుగుతుంది, ఎవరైనా వచ్చారా మా లోకానికి దాడి చేయడానికి, వాళ్ళు తరిమి కొట్టండి ఎవరైనా వస్తే అని చెప్పేసి అంటున్నాడు. అనగానే చిక్షురుడు అనేటువంటి ఒక రాక్షసుడు వాళ్ళ దాంట్లో సైన్యానికి, చిన్న సైన్యానికి, ఆ చిక్షురుడు అనేవాడు నేను చూసి వస్తానని చెప్పేసి బయటకు వచ్చేసాడు. పెద్ద బ్రహ్మాండమైన రూపం, సింహం మీద కూర్చోంది, సింహవాహిని. ఆహాహాహా, ఎంత స్ఫురద్రూపి, ఎంత అందమైన రూపం, ఎవరి ఈమె అని చెప్పేసి అనుకొని మహిషాసురుడికి పరిగెత్తించాడు. ఎవరో గొప్ప అందగత్తి వచ్చేసింది, ఆమె సింహం మీద కూర్చొని వస్తుంది అని. సింహం మీద కూర్చొని అందగత్తి రావడం ఏంటి అన్నాడు. ఎవరో స్త్రీ, మరి నాకు తెలియదు, ఆమె చేతులు కూడా ఎక్కువ ఉన్నట్టు కనబడుతున్నాయి, ఆమె రూపాన్ని నేను సరిగ్గా చూడలేకపోయాను, నా కళ్ళని మిరిమిట్టు కొలుపుతున్నాయి, అంత అందంగా ఉంది, అంత కాంతివంతంగా ఉంది ఆమె అని చెప్పేసి చెప్పాడు. సరే ఎవరో చూసిరండి అని చెప్పి ఇంకొకళ్ళని ఇద్దరిని పంపించేశాడు. అందరూ అదే చెప్తున్నారు, అంతకుమించి ఏం లేదు. అప్పుడు రమ్మని మీ మహిషుని యుద్ధానికి రమ్మని చెప్పేసి గర్జించాడు ఒక్కసారి గట్టిగా అనేసరికి వచ్చిన వాళ్ళు భయపడి పారిపోయారు, వెళ్ళిపోయి మన మీదకే యుద్ధానికి వచ్చారు వాళ్ళు అనగానే సైన్యం అంతా రెడీ సిద్ధం చేయండి అన్నారు. రాక్షసులు అందరినీ సిద్ధం చేయమన్నారు. సిద్ధం చేయమని వీళ్ళంతా సిద్ధం చేశారు. ఒక్కొక్కడు పంపిస్తారు, ముందు వాడు రాడు, ఎవరైనా సరే చక్రవర్తి సింహాసనం కూర్చున్నవాడు, రాజసింహాసనం కూర్చున్నవాడు చివరిలో వస్తాడు. ముందు ఒక్కొక్కడిని పంపించడం మొదలుపెట్టాడు. చిక్షుడితో కొంత సైన్యం ఇచ్చి పంపించాడు. వీడు యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అవన్నీ బాణం అలవలీలుగా విరగొట్టేసింది వాళ్ళ ఆయుధాలన్నీ కూడా. ఏం లేకుండా చివరికి చిక్షుడిని చీల్చి అవతల పడేసాడు. వాడు చచ్చిపోయాడు. ఆ తర్వాత ఇంకో రాక్షసుని పంపించాడు, భాష్కలుడు అని. వాడు వచ్చాడు. వాడు చాలాసేపు యుద్ధం చేశాడు. వాడు బలవంతుడే,
ఆకాశంలో ఎగిరి యుద్ధం చేస్తున్నాడు, నేల మీద చేస్తున్నాడు, గాలిలో ఉండి చేస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ వాడు మారుతున్నాడు. అయినా సరే చుట్టూ ఆయుధాలు వదిలేసి దేవి వాడిని కూడా సంహరించేది. చాలా యుద్ధం చాలా వర్ణిస్తాడు, అదంతా మనకు ఇక్కడ చెప్పుకోవడం కష్టం. కానీ అలా భాస్కరుడు, విద్రుముడు లిస్ట్ అంతా చాలా పెద్దగా ఉంది. ఒక్కొక్కడు అందరూ వస్తారు, అందరినీ సంహరించేస్తుంది. సగం సైన్యం చచ్చిపోతుంది నిజానికి. చనిపోయిన తర్వాత అప్పుడు రాక్షసులు పరిగెత్తి, అయ్యా మహారాజా, మహిషాసురు రాజా, అక్కడ ఎవరు తట్టుకోలేకపోతున్నారు, గొప్ప గొప్ప వీరులంతా నెలకొలిగారు. ఇంత బలవంతులను చంపిందంటే ఆమె ఎంత బలవంతురాలో అది మీకే సాధ్యమవుతుంది. మీరు ఆమెను ఓడించి ఆమెను మీ ఇళ్ళలో చేసుకుని ఇంకా బాగుంటుందేమో అని ఒకటి సలహా ఇచ్చాడు. సుగ్రీవుడు అనే రాక్షసు, వాడి పేరు సుగ్రీవుడట. మనకు రామాయణ సుగ్రీవుడు కాదు, సుగ్రీవుడు అనే రాక్షసు సలహా ఇస్తాడు. పద వెళదాం అని చెప్పేసి అన్నాడు. అంతే అని లేచాడు. ఒక్కసారి లేచి మామూలు రూపంలో ఉంటాడు వాడు, కావాలనుకున్నప్పుడు మహిషుడుగా మారుతాడు. ఆ మహిషుడుగా మారినప్పుడు మాత్రం వాడికి విపరీతమైన బలం వస్తుంది, వాడిని ఎవరు ఎదిరించలేరు. కాబట్టి అలాంటి మహిషుడు సైన్యాన్ని తీసుకుని, మూల సైన్యం ఎంత ఉందో ఆ మొత్తం సైన్యం తీసుకొని బయలుదేరి యుద్ధం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఆమె శరీరం నుంచి ఒక్కొక్క దేవత రావడం మొదలుపెట్టారు. చాలామంది దేవతలు వచ్చేసారు. వరాహ రూపం నుంచి వారాహి, వీళ్ళంతా వస్తారు. చాముండి, వీళ్ళంతా వచ్చేస్తారు. సరే, రకరకాల దేవతలంతా కనిపించేసరికి ఇదేంటి ఇక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా అనుకుంటారు. వాళ్ళకే శక్తులు ఉన్నాయి, వీళ్ళకు ఉండవా? రాక్షసులకు ఉన్నప్పుడు దేవతలకు ఉండవా శక్తులు? కావాల్సిన శక్తులు ఉన్నాయి. అనేక రూపాల్లో దర్శనం ఇచ్చింది అమ్మవారు. వీళ్ళు ఒక్కొక్కడు మీద పడటం, యుద్ధం చేయడం మొదలుపెట్టారు. సులభంగా నరికిపడేస్తున్నారు, చంపేస్తున్నారు వాళ్ళు, అది లెక్కే లేదు. చివరకు మహిషుడు యుద్ధరంగంలో ముందుకు వచ్చేసాడు, యుద్ధం చేయడం ప్రారంభించాడు. నిజానికి వాడి దగ్గర ఉన్న అస్త్రాలు, శస్త్రాలు వాటిని ఎదుర్కోవడం చాలా కష్టం. చాలాసేపు యుద్ధం చేయాల్సి వచ్చింది. అంబిక కూడా వచ్చేసి చాలా కష్టమై వీడు మాటి రూపాలు మారుస్తున్నాడు. ఓసారి దున్నపోతే పరిగెత్తి పొడవడానికి వెళ్తున్నాడు, ఓసారి ఏమో ఇంకో జంతువు ఏనుగులాగా మారుతున్నాడు, ఓసారి గుర్రంలాగా మారుతున్నాడు, రకరకాల జంతు రూపాలు మారుతున్నాడు, ఓసారి పక్షిలాగా ఆకాశంలోకి ఎగురుతున్నాడు. ఇన్ని రూపాలు వాడు ధరిస్తూ ఉంటే దేవి చూసి ఆశ్చర్యపోతుంది. వీడికి ఇంత శక్తి ఉంది కాబట్టి వీడు స్వర్గాన్ని ఆక్రమించాడు మహిషుడు, వీడిని నేనే చంపగలను, అందుకే త్రిమూర్తులు నాకు అప్పచెప్పేశారని చెప్పేసి అప్పుడు అనుకొని తనలోంచి కౌశిక్ అనే రూపాన్ని పుట్టించాడు. నల్లగా ఉందన్నమాట, మహాకాళిలాగా. వచ్చేసి త్రిశూలను తీసుకొని ఒక్కసారి వాడి మీదకి దాడి చేసింది. దాడిసరికి వాడు మహిష రూపం ధరించి పారిపోవడం మొదలుపెట్టాడు. అలా పారిపోయిన వాడు మళ్ళీ తిరిగి వెనక నుంచి వచ్చేసి ఇలా వీళ్ళకి దొరకకుండా చిక్కకుండా వాడు యుద్ధం చేస్తున్నాడు. దేవతలు దొరికితే దేవుళ్ళని చంపేద్దాం చూస్తున్నారు, కానీ వీళ్ళంతా దొరికే వాళ్ళు ఎవరు లేరు కదా, కానీ దేవతలంతా దూరంగా ఉన్నారు నిజానికి. అలా యుద్ధం జరిగి చివరకు ఆమె శూలాన్ని ధరించి వాడిని ముందు పొడి చేసి కింద పడ్డ తర్వాత వాళ్ళు మళ్ళీ లేస్తున్నాడు. పొడిచిన తర్వాత కూడా మళ్ళీ 2 కాళ్ళు మీద పెట్టేసి ఆ తలను మొండానికి వేరు చేసి పడేసింది. అలా వేరు చేసి పడిన తర్వాత మహిష రూపంలో ఉన్నప్పుడే చంపేసింది. తల అటు పడిపోయింది, మొండ ఇటు పడిపోయింది, మహిషాసురుడు చనిపోయాడు. ఇలా మహిషాసుర మర్దనం చేసింది అమ్మవారు. చేసిన తర్వాత ఆమె మహిషాసుర మర్దనిగా అందరూ కీర్తించారు. కీర్తించిన తర్వాత ఈ దేవతలందరూ కూడా సంతోషపడి, తల్లి నువ్వు మళ్ళీ మా స్వర్గాన్ని మాకు ఇప్పించావని చెప్పేసి ఆమె కృతజ్ఞత చెప్పుకున్నారు. కృతజ్ఞత చెప్పిన తర్వాత మీకు ఎప్పుడు కష్టం వచ్చినా సరే నన్ను స్మరించండి, దేవి ఉందని స్మరించండి, నేను వచ్చేసి మిమ్మల్ని కాపాడుతాను, దేవతలకు అభయం ఇచ్చేసి. అలా ఇంద్రుడికి అభయం వచ్చింది, దేవతలకు అభయం వచ్చింది. వీళ్ళంతా సంతోషపడ్డారు. ఇక మాకు ఇంకేం భయం లేదనుకొని నెమ్మదిగా స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. ఇంద్రుడు తన స్థానంలో తాను కూర్చున్నాడు. ఇలా స్వర్గలోకాన్ని ఆక్రమించినటువంటి మహిషాసురుడిని సంహరించింది అమ్మవారు. తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ 2 రాక్షసులు వచ్చారు, బాగా ప్రసిద్ధమైన వాళ్ళు, శుంభ నిశుంభాది ఖండనాయ నమః. మన నామాలు చదువుకుంటాం. చండముండులను కూడా చంపినారు, చండముండాసుర భంజనాయ నమః. అవి చూస్తాం. ఇప్పుడు వస్తారు వాళ్ళు. ఈ శుంభ నిశుంభులు అనే వాళ్ళు అన్నదమ్ములు, ఇద్దరు మహాబలవంతులు, సామాన్యులు కాదు. అలాంటి శుంభ నిశుంభులు వాళ్ళు స్వర్గం మీద దాడి చేస్తారు, స్వర్గాన్ని ఆక్రమించుకుంటారు. అప్పుడు మళ్ళీ అమ్మవారిని వీళ్ళు స్మరించామని చెప్పింది కదా, ఎప్పుడు మీకు కష్టం వస్తే నన్ను స్మరించామని చెప్పింది. అలా అమ్మవారిని స్మరించారు, చాలాసేపు స్తోత్రం చేశారు. ఆ స్తోత్రం చేయగా అమ్మవారు మళ్ళీ ప్రత్యక్షమై మళ్ళీ యుద్ధ భేరి మోగించేసింది. ఆ
అప్పుడు చాలామంది వాళ్ళ కింద చాలామందిని చూపిస్తారు. చండముండు, తర్వాత ఇంకొక రాక్షసులు, ఆ రాక్షసు, ఈ రాక్షసు అందరూ పంపిస్తారు. ముందు చండుని ఆడేస్తారు, తర్వాత ముండుని చంపేస్తారు. ఆ తర్వాత రక్తబీజుడు వస్తాడండి. వీడు మహాభయంకరమైన వాడు. ఈ రక్తబీజుడు అనే రాక్షసుడు వాని మీద కనుక బాణం పడితే ఒక రక్త బిందువు కింద పడిందంటే ఆ బిందువులోంచి వెంటనే వాని రూపం లాంటి మరి రాక్షసుడు పుడతాడు. అప్పుడు అమ్మవారు చూస్తున్న కొద్దీ మొత్తం అంతా రాక్షసులు అయిపోయారు. ఎక్కడ చూస్తే అక్కడ రక్తబీజులే కనబడుతున్నారు. రక్తబీజుడు వాడి బీజమే వాని రూపంలో వచ్చేస్తుంది. అందుకోసం ఆ రక్త బిందువు అట్లా వచ్చేస్తుంది. రక్తబీజుడు అని పేరు. ఆ రక్తబీజును సంహరించాలని చెప్పేసి అన్నప్పుడు ఆమె అమ్మవారు తనలోంచి కాళికా రూపాన్ని ధరించేసి, నువ్వు వెంటనే ఓ కాళిక నాలికను బాగా చాచు, రక్త బిందువులు పడుతున్నాయి, మేమందరం బాణాలు ఇస్తున్నాం. మిగతా రూపాలు చాలా రూపాలు చెప్తాడు అక్కడ. అమ్మవారి రూపాలన్నీ కూడా వస్తాయి. అలా అందరూ బాణాలు ఇస్తున్నారు. వాడి రక్త బిందువు పడ్డప్పుడల్లా వాడు వస్తున్నాడు. ఎక్కడ చూసినా వాడే ఉంటారు, అంతా వ్యాపించి వాడే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇంకా వాడి రక్తం ఎక్కడ కొట్టినా సరే కింద పడకుండా నువ్వు నాలుకను చాచు అంటారు. చాలా విశాలంగా మొత్తం నాలుకను దాచేస్తున్నారు. రక్త బిందువు ఒక్క బిందువు పడ్డా కూడా నాలుక మీద పడుతుంది, మింగేస్తుంది. అలా ఒక్కొక్కడు మింగేగా ఒక్కొక్కడు అందరూ చచ్చిపోతాడు. అసలు రక్తబీజుడు కూడా వాడిని సంహరించేసి మింగేస్తుంది వాడిని. కాళికాదేవి మింగేస్తుంది. తర్వాత శుంభుల దగ్గరికి శివుణ్ణి దూతగా పంపిస్తారు. శివదూతి అంటారు అమ్మవారిని. అందుకే ఆమె శివుణ్ణి దూతగా పంపించి నువ్వు వెళ్ళి ఒకసారి అడిగిరా అని చెప్పేసి అంటే శివుడు వెళ్ళి చెప్తాడు. వాడు వింటారా? మూర్ఖులు కదా. ఆ శుంభులు వెళ్ళలేదు. వినక మళ్ళీ కొంతమంది రాక్షసులు దాడికి పంపించేశారు. వాళ్ళను సంహరించింది. ఒక్కొక్కరు ఆ రూపంలో ఒక్కొక్కరిని సంహరిస్తూ చాలామంది రాక్షసులను సంహరించి చివరకు శుంభుల దాకా వచ్చేసింది. ఇక వాళ్ళు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ దగ్గర పనిచేసేవాడు సైన్యాధిపతి ఒకడు, చాలా అందగత్తే అమ్మవారు, ఆమెను ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది, మీరు ఆమెను ఒప్పించండి అని చెప్పేసి ఎవరు చెప్పాడు. వాళ్ళు నిశుంభులు వస్తాడు. ముందు నిశుంభుడు, నువ్వు నన్నయ్యని పెళ్లి చేసుకో, మా శుంభుడైన వివాహం వాడు, హాయిగా స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు, ఎందుకు యుద్ధం మానేసి అంటాడు. నవ్వుతుంది. వీళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు రాక్షసుని చంపడానికి వచ్చిన ఆవిడ. అలా అనుకొని వాడు అంటాడు, లేదు నేను చేతనైతే యుద్ధం చేయి, నాకు కోరిక ఉంది, ఎవడు నన్ను యుద్ధంలో జయిస్తాడో వాడిని నేను వివాహం చేసుకుంటాను, వాడిని తప్ప వేరే వాడిని వివాహం చేసుకోను అని చెప్పేసి ఆ అమ్మవారు చెప్పేసరికి అప్పుడు వాడు శుంభుడు యుద్ధానికి వచ్చేస్తాడు. ఆ యుద్ధం చాలాసేపు జరిగి ఆ శుంభుడిని సమ్మతిస్తుంది. ఆ తర్వాత నిశుంభుడు కూడా యుద్ధానికి వస్తాడు. వాళ్ళు తెలిసిపోయింది, ఎట్లాగో మేము ఈ చేతిలో మరణం తప్పదని చెప్పేసి తెలిసిపోయింది, చనిపోయారు. ఇలా రాక్షసుల శుంభాలను అందరిని కూడా ఖండించి పడేసింది అమ్మవారు. ఖండించి పడేసిన తర్వాత అప్పుడు దుర్గముడు అనే రాక్షసుడు వచ్చాడు. ఆ దుర్గముడు అనే వాడిని చంపడానికి అమ్మవారు దుర్గా రూపం ధరించింది. అప్పుడు దుర్గా సప్తశతి 700 శ్లోకాల్లో దుర్గా సప్తశతి మనకు మార్కండేయ పురాణంలో ఉంది. చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. ఆ దుర్గా సప్తశతి చదివితే కనుక మనకు సకల అరిష్టాలు తొలిగిపోతాయని, కష్టాలు పోతాయని, కోరుకున్నవి నెరవేరుతాయని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఆ సప్తశతి హోమాలు కూడా చేస్తుంటారు. అమ్మవారు 700 శ్లోకాలతో హోమాలు చేస్తారు, హవనం. సరే, అలాంటి ఉత్తమమైనటువంటి వృత్తాంతం ఆమె దుర్గా రూపాన్ని ధరించిన వృత్తాంతం. ఆ దుర్గా రూపంలో దుర్గముని సంహరిస్తుంది. తర్వాత ఇంకో రాక్షసు వస్తాడు, అరుణుడు అని. ఆ అరుణుడు అనే రాక్షసుడిని ఆమె భ్రామరీ రూపంలో తుమ్మెదలాగా తనను శరీరించేంత తుమ్మెదలు చేసి వాడి మీద దాడి చేసి తుమ్మెదల రూపంలో వాడిని చంపేస్తారు. అందుకే భ్రామరీ అయింది. పెద్ద కరువు వస్తుంది. వచ్చినప్పుడు అమ్మవారు అప్పుడు శాకాంబరి రూపం ధరించి అందరి ప్రాణులన్నీ కాపాడింది. ఇలా ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క విషయాన్ని చెప్తారు దీంట్లో. ఇలా అమ్మవారు అంతటా వ్యాపించి లోకంలో ఎక్కడా ఎవరికి ఇబ్బంది లేకుండా దేవతలకు కానీ మానవులకు కానీ లోకంలో ఉంటుంది. కావున ఆమెను స్మరిస్తే చాలు. దేవతలకే వరం ఇచ్చింది, మానవులకి ఇవ్వదా. కాబట్టి మానవులు కూడా నిరంతరం అమ్మవారిని శ్రీమాత్రే నమః అని కనీసం రోజుకు 100 సార్లు అనుకుంటూ ఉంటే మనకు వచ్చినటువంటి కష్టాలు తప్పకుండా తల్లి తొలగిస్తుందని చెప్పేసి చివరికి చెప్తాడు. అలా ఆమె రకరకాల రూపాలతో శ్యామలాదేవిగా ఎన్నో రూపాలు చెప్పాడు, చాలా ఉన్నాయి దీంట్లో. ఇలా మనకు దేవీ మహాత్మ్యం అంతా కూడా మార్కండేయ పురాణంలో చాలా వివరంగా చెప్పడం జరిగింది. అది అంతా కూడా సావర్ణి మనవంతరంలో జరిగిందని చెప్తారు. ఆ సావర్ణి కూడా మన సూర్యుని సంతానమే. ఇలా మనవంతరాల్లో మనం 2-3 మనవుల గురించి చెప్పుకోగలిగాం, దేవీ మహాత్మ్యాన్ని చెప్పుకున్నాం. మిగతా విషయాలు మనం ఇక 2 రోజులే ఉంది కాబట్టి 2 రోజుల్లో ముఖ్యమైన 1-2 విషయాలు చెప్పుకొని ముగించుకోవచ్చు మనం. ప్రస్తుతానికి స్వస్తి.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. స్వస్తి.